హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ నెల 20వ తేదీన వీరందరి ఖాతాలకు 25,000, అలాగే మనకు ఆడబిడ్డ నిధి ప్రతి నెల 1,500 రూపాయలు, డ్వాక్రా మహిళలకు 18,000 రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారు. అయితే ఈ పథకాలకు సంబంధించి మనం ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలి, ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతానండి. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించి మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి డబ్బులు అనేవి ప్రతి నెల 1,500 రూపాయల చొప్పున అయితే మేము వేస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఈ ఆడబిడ్డ నిధికి సంబంధించి ముఖ్యంగా మనకు ఉండవలసినటువంటి అర్హతలు చూసుకున్నట్లయితే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు అనేది నిండి ఉండాలి. 59 సంవత్సరాల లోపల వయసు అనేది కలిగి ఉండాలి. అయితే ఈ పథకానికి సంబంధించి మనకేంటంటే రేషన్ కార్డు ఉండాలి, అలాగే మనకు ఆధార్ కార్డు ఉండాలి, అలాగే మనకు ఇంకొకటి ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్ ఉండాలి, అలాగే నెక్స్ట్ మనకు బ్యాంక్ అకౌంట్ ఉండాలి, నెక్స్ట్ మనకు బర్త్ సర్టిఫికేట్ అనేది ఉండాలని చెప్పి చెబుతున్నారు. బట్ దీనికి సంబంధించి ఈ బర్త్ సర్టిఫికేట్ అనేది పెడతారా లేదా అనేది మనకు క్లారిటీ అయితే లేదు. అయితే ఒకవేళ బర్త్ సర్టిఫికేట్ పెడితే కనుక చాలా వరకు కష్టం అనేది ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది మహిళలు. ఎందుకంటే ఈ బర్త్ సర్టిఫికేట్ అనేది మనకు తీసుకోవడంలో చాలా వరకు కష్టం అయితే వస్తుంది. సో ఇక ఆ బర్త్ సర్టిఫికేట్ అనేది పెడతారా లేదని ఇంకా మనకు క్లారిటీ అయితే తెలియదు. బర్త్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది అని చెప్పేసి కూడా ఒక అప్డేట్లు అయితే వచ్చింది. సో దాని కారణంగా చెబుతున్నాను. ఇక ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్ అనేది మనం రెడీగా అనేది పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ పెట్టుకున్న తర్వాత మనకు ఈ ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించి ప్రతి నెల 1,500 రూపాయలు మీకు చేతికి ఇవ్వకుండా డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో అయితే ప్రభుత్వం అయితే వేయబోతున్నారు. అయితే ఈ పథకానికి సంబంధించి అతి త్వరలోనే మేము వేస్తామని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం అయితే చెబుతున్నారు. ఇక మనకు ఈ నెల 20వ తేదీన వీరందరి ఖాతాల్లో 25,000 రూపాయలు అయితే రాబోతున్నాయి. ఎవరికి రాబోతున్నాయి ఏంటని చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్లో మీకు క్లారిటీగా డీటెయిల్ అనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం అమలు చేస్తున్నటువంటి పథకానికి సంబంధించి మనకు అప్డేట్ అని విడుదల చేశారు. అయితే ఈ పథకానికి సంబంధించి మనకి ఏంటంటే ఒక్కొక్క చేనేత కార్మికుడికి సంబంధించి ఎవరైతే ఉన్నారో చేనేత మగ్గం వేసేవారు వారందరికీ సంబంధించి 25,000 రూపాయలు అయితే విడుదల చేశారు. ఒక్కొక్కరికి కొంతమందికి బ్యాంకు అకౌంట్లో పడ్డాయి, మరి కొంతమందికి ఇంకా పడలేదు. ఎవరైతే పడలేదో వారందరూ అసంతృప్తి చెంది మళ్ళీ వాళ్ళకి సంబంధించి అప్లికేషన్లు అయితే ఇచ్చారు ఆఫీసర్లకు. సో మళ్ళీ ప్రభుత్వం దీనికి సంబంధించి స్పందించి ఎవరికైతే డబ్బులు అయితే రాలేదో వారందరికీ సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేది తీసుకోండి, సో తీసుకున్న తర్వాత వారందరికీ వేస్తామని చెప్పారు. ఇక్కడ స్వాతంత్ర దినోత్సవం, జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే నేతన్న సేవల పథకాన్ని ప్రారంభించి అర్హులైనటువంటి చేనేత ఖాతాల్లో 25,000 రూపాయల చొప్పున జమ చేశారు. ఇక ఖాతాల్లో డబ్బులు పడని వారికి సంబంధించి ఉపశమనం అయితే కలిగించారు. ఇక సాంకేతిక కారణాల వల్ల లేదా కొత్తగా దరఖాస్తు చేసుకోవడం వల్ల నిధులు అందని అర్హులందరికీ ఈ నెల 20వ తేదీలోగా, అనగా మనకు ఈ నెల ఆగస్టు 20వ తేదీలోగా మనకేంటంటే 25,000 రూపాయలు బ్యాంక్ ఖాతాల్లో అయితే జమ చేస్తారని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. అయితే ఈ పథకానికి సంబంధించి నూతన దరఖాస్తులు అనగా కొత్తగా వచ్చినటువంటి 13,678 మంది దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక పరిశీలన పూర్తయిన వెంటనే అర్హత కలిగిన వారికి నిధులు అనేది విడుదల చేస్తామని చెప్పేసి చెబుతున్నారు. ఇక వార్షిక ఆదాయం పరంగా చూసుకున్నట్లయితే 25,000 ఏటా ఒకరికి నేరుగా ఖాతాల్లో జమ చేయబోతున్నారు ఈ పథకానికి సంబంధించి. ఇక లబ్ధిదారుల అర్హత పరంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ నివాసి అనేది కలిగి ఉండాలి. వేరే రాష్ట్రాల నుంచి వచ్చి వలస నిమిత్తం ఇక్కడికి వచ్చి పనులు చేసుకున్న వారు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకుంటే వారైతే అనర్హులు. ఇక వృత్తి నియమం పరంగా చూసుకున్నట్లయితే సొంతంగా చేనేత మగ్గం కలిగి ఉండి చేనేత వృత్తి ఆధారపడి జీవించాల్సి అయితే ఉంటుంది. ఇక సొసైటీ సభ్యత్వం అనగా చేనేత సంఘాల్లో లేదా సొసైటీలో సభ్యుడు అయితే ఉండాలి. ఇక కుటుంబ పరిమితి పరంగా చూసుకున్నట్లయితే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి బీపీఎల్ కుటుంబానికి ఒక్కరికి మాత్రమే ఈ పథకానికి సంబంధించి అయితే వర్తింపనే జరుగుతుంది. ఇక అవసరమైన పత్రాలు ఈ పథకానికి సంబంధించి ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు ఈ పత్రాలు అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక ఈ పత్రాలు మీరు సచివాలయంలో ఇచ్చి కూడా అప్లై చేసుకోవచ్చు. సో మొదటిగా మీరు ఇవ్వాల్సింది ఆధార్ కార్డు అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి చేనేత మగ్గం గుర్తింపు కార్డు అనేది అంటే సొసైటీ రిజిస్ట్రేషన్ కాపీ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక బ్యాంకు పాస్బుక్ జెరాక్స్ అనేది చేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది
కంపల్సరీగా మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక నేతన్న సేవలో స్కీమ్ అప్డేట్ అంటే అదనపు ప్రోత్సాహకాలు చూసుకున్నట్లయితే ఉచిత విద్యుత్ అనేది కూడా ఇస్తున్నారండి. చేనేత కార్మికులకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కూడా అయితే మనకు ప్రభుత్వం అయితే అందిస్తున్నారు. ఇక నకిలీ ప్రచారాల్లో అయితే ఎవరైతే ఉన్నారో వారిని నమ్మవద్దు. సో మీరు గ్రామ మరియు సచివాలయాన్ని సంప్రదించి సమస్యలు పరిష్కరించుకోవచ్చు. సో ఇక ఎవరైతే చేనేత కార్మికులు ఉంటారో మగ్గాలు వేసేవాళ్ళు ఎవరైనా కొత్తగా అప్లై చేయాలనుకుంటే కనుక వెంటనే మీరు గ్రామ మరియు వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయండి. ఒకవేళ ఎవరైనా ఆల్రెడీ అప్లై చేసి వాళ్ళకి డబ్బులు పడలేదు, సో అలాంటి వాళ్ళు మళ్ళీ దీనికి సంబంధించి అప్పీల్ చేసుకున్నారు. సో వారందరూ కూడా మీరు గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి అప్పీల్ చేసుకోండి. మీకు దానికి సంబంధించినటువంటి అంటే అర్హత ఎక్కడ మీకు మిస్ అయింది, ఏదైనా డాక్యుమెంట్స్ మిస్ అయినాయి అనేది సచివాలయంలో మీరు చెక్ చేసి వాళ్ళు చెప్తారు. సో దాన్ని బట్టి మళ్ళీ మీకు నెక్స్ట్ ఈ నెల 20వ తేదీన విడుదల చేసిన వచ్చేటటువంటి పెండింగ్ డబ్బుల్లో మీ డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుందండి. అలాగే మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి 18,000 ఎలా వస్తాయంటే ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా డబ్బులు అనేది వస్తాయి. అయితే ఒక్కొక్క నెల 1,500 అయితే మనకి ఏంటంటే ఒక సంవత్సరానికి 18,000 రూపాయలు కాబట్టి సో డ్వాక్రా మహిళలు కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికెట్, నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాంక్ అకౌంట్ ఏదైతే యాక్టివేషన్లో ఉంటుందో ఆ అకౌంట్ను మాత్రమే మీరు రెడీగా పెట్టుకోండి. అలాగే మీరు రెడీ చేసుకున్నటువంటి బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసి అనగా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది లింకప్ అనేది చేసుకొని ఉండాలి. సో లింకప్ చేసుకుంటేనే మీకు డబ్బులు అనేది పడతాయి, లేదంటే కనుక పడవు. అలాగే మీరు ఈ బ్యాంక్ అకౌంట్తో పాటుగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా మీరు రెడీగా పెట్టుకోండి. సో ఈ డాక్యుమెంట్స్ అనేవి మీరు సచివాలయాల్లో కాకుండా మీ యొక్క గ్రూపులకు చెందినటువంటి లీడర్ల దగ్గర కానివచ్చు, లేదా ఆర్పీల దగ్గర కానివచ్చు ఇస్తే కనుక వాళ్ళు డైరెక్ట్గా తీసుకొని వచ్చి గ్రామ సచివాలయాల్లో ఎవరైతే వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ ఉంటారో వారి దగ్గర ఇచ్చి అప్లై అయితే చేయించడం అయితే జరుగుతుంది. సో దీని ద్వారా మీరు అర్హత కలిగి ఉన్నారా లేదనేది వాళ్ళు వెరిఫికేషన్ చేసి సో ఈ పథకానికి సంబంధించి ఒకవేళ మీరు అర్హత కలిగి ఉంటే కనుక డబ్బులు అనేవి ప్రతి నెల 1,500 రూపాయలు డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోనే డైరెక్ట్గా ప్రభుత్వం ఉన్న రోజులు మీకు పడడం అయితే జరుగుతుందండి. సో ఇక కొంతమంది మహిళలకు అయితే పడవు. ఎవరికి పడవంటే ఇక రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ చేసుకోకుండా ఉంటారు కదా, వారందరికీ పడవు. ఇక రీసెంట్గా మ్యారేజ్ అయ్యి వాళ్ళకు రేషన్ కార్డు అనేది వచ్చి ఉండదు కదా, సో అలాంటి వాళ్ళకు కూడా పడవు. ఇక రేషన్ కార్డుకు మనకేంటంటే సింగిల్గా ఉంటారు కదా, సో పెన్షన్ తీసుకుంటూ వాళ్ళకు కూడా మేబీ ఆల్మోస్ట్ అనేది పడకపోవచ్చు. సో ఈ విధంగా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వము ఈ నెల 20వ తేదీన చేనేత మగ్గాలు వేసే వాళ్ళకి మాత్రం డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు. ఇక ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అతి త్వరలోనే ఈ డబ్బులు కూడా విడుదల చేసే ప్రయత్నంలో అయితే ప్రభుత్వం అయితే ఉన్నారు. ఇక మనకు మిగిలినటువంటి ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా మహిళలకు సంబంధించి 1,500కు పైన ప్రభుత్వం ఫోకస్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి డేట్ అనేది కూడా అతి త్వరలోనే ప్రకటించబోతున్నారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.